ముందుగా అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ పెద్ద పండుగ వచ్చేసింది. అదేనండి మన బతుకమ్మ. పువ్వులతో పూజించే సంస్కృతి ఒకటైతే పువ్వులని పూజించే సంస్కృతి మన తెలంగాణది. మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు తీరొక పూలతోని తీరొక పేర్లతోని బతుకమ్మనైతే జరుపుకుంటాము. ఊర్లలో చేన్లు ఉంటాయి కాబట్టి తీరొక పువ్వు దొరుకుతుంది. అదే హైదరాబాద్ లో ఏదైనా చెట్టుని ముట్టుకుందామంటే పాపం ఎవడొచ్చేయమంటాడో తెలియదు. హైదరాబాద్ లో కథ ఎట్లుంటదంటే మనం బతుకమ్మను తయారు చేయాలంటే పువ్వు కొనుక్కొచ్చుకునే పరిస్థితి. ఎంత పువ్వు కావాలంటే అన్ని పైసలు పెట్టుకోవాలి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇక 9 రోజుల పేర్లు అయితే మీకు తెలిసింది కదా. పూల పండుగ స్టార్ట్ అయ్యే ముందే మనం కొన్ని పువ్వులు తెచ్చుకొని పెట్టుకుంటాం కదా. గునుగు పువ్వు, తంగేడు పువ్వు, పట్టగొసుల పువ్వు. ఈ పువ్వు ఎక్కడ అయిపోతుంది అని చెప్పేసి మనం ముందే తెచ్చుకొని పెట్టుకుంటాము. అంత జాగ్రత్త పడే మనము పువ్వులతో చేసిన బతుకమ్మని మనం దేవుని దగ్గర పెట్టి పూజించుకుంటాము. మరి పూజించిన పూల ముంగట చెప్పులు వేసుకుని డాన్సులు ఎందుకు ఇస్తున్నారు? చెప్పులు వేసుకొని ఎందుకు బతుకమ్మలు ఆడుతున్నారు? ఊర్లలో బతుకమ్మని ఎట్లయితే ఆడతారో అట్లనే కదా మనం ఆడాలి. అదే కదా మనం బతుకమ్మకి ఇచ్చే గౌరవం. మీకు బతుకమ్మ ఆడడం రాకపోతే ఆడకండి. ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకొని మరీ ఆడండి. రేపటి తరానికి బతుకమ్మ ఎట్లా ఆడాలో నేర్పించే విధంగా మనం ఉండాలి. అంతేగాని బతుకమ్మని ఎట్లా ఖరాబ్ చేసినాం అనే విధంగా మనం ఉండకూడదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఉంటాం అలా. బాయ్ గాయ్.